నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయేది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. రామ్ చరణ్ గారు హీరోగా నటించిన పెద్ద సినిమా బాగానే ఉంది, పర్లేదు. థియేటర్లకు వెళ్ళి మరీ ఓసారి చూడొచ్చు. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో పోల్చితే 100 రెట్లు నయం. అలాగని మరీ రంగస్థలం సినిమా రేంజ్లో కాదులే, కానీ థియేటర్లలో సాధారణ సినీ ప్రియులు ఎంజాయ్ చేయగలిగే రేంజ్లో మాత్రం ఈ సినిమా ఉందన్నది వాస్తవం. ఇదే ఈ సినిమాకు నేను ఇచ్చిన రివ్యూ. సూపర్ డూపర్ హిట్ అని మాత్రం నేను చెప్పలేదు, బ్లాక్ బాస్టర్ హిట్ అని కూడా చెప్పలేదు, అలా అని యావరేజ్ సినిమా అని కూడా నేను ఎక్కడా అనలేదు. అబోవ్ యావరేజ్ కథే అయినప్పటికీ, కథాకథనాల్లో చాలా లోపాలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ గారి కష్టం, ఆయన పర్ఫార్మెన్స్ను చూసి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోందన్నది వాస్తవం. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని అనవచ్చుగాక. మెగా ఫ్యాన్స్కు ఈ సినిమా పెచ్చగా నచ్చి ఉండవచ్చుగాక. సోషల్ మీడియాలోను, సినీ వెబ్సైట్లలోను, పలు ప్రధాన వెబ్సైట్లలోనూ ఈ సినిమాకు 3 స్టార్ల రేటింగు, 3.5 స్టార్ల రేటింగ్లను ఇచ్చి ఉండవచ్చుగాక. కానీ రియాలిటీలో మాత్రం సాధారణ సినీ ప్రియుల నుంచి మాత్రం ఈ సినిమాకు టాక్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్సే కనిపిస్తోందన్నది పచ్చి నిజం. సోషల్ మీడియాలో మోస్తున్నంత రేంజ్లో అయితే ఈ సినిమా లేదని చెబుతూనే పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చులే అన్న కామెంట్లే సాధారణ సినీ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట కూడా వాస్తవం. అసలు ఇంతకీ పెద్ద సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు ఏంటి? ఈ సినిమాకు ఎందుకు ఇలాంటి టాక్, మిక్స్డ్ టాక్ వస్తుంది? బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఏ విషయాల్లో జరిగిన మిస్టేక్స్ వల్ల ఇలా మిక్స్డ్ టాక్తో సరిపెట్టుకుంటుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. పెద్ద సినిమా విషయంలో జరిగిన మొట్టమొదటి పొరపాటు విలన్ క్యారెక్టర్లను సరిగా రాసుకోలేకపోవటం. ఏ సినిమాకైనా సరే విలనిజం ఎంత స్ట్రాంగ్గా ఉంటే రిజల్ట్ రీసౌండ్ అంత గొప్పగా ఉంటుంది. ఈ సినిమాలో దివ్యంతు శర్మను మెయిన్ విలన్ అంటూ ప్రచారం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా దివ్యంతు శర్మ పాత్రనే విలన్గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. హీరో విలన్ మధ్య ఫస్ట్ హాఫ్లో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుంది. ఇంటర్వెల్కు ముందు క్రికెట్ మ్యాచ్ సీన్లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు కూడా అదిరిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ తర్వాత హీరో వర్సెస్ విలన్ అన్నట్టుగా కథ సాగుతుందేమో అని ఆశిస్తే కథ కాస్త పూర్తిగా టర్న్ తీసుకుంటుంది. విలన్ దివ్యంతు క్యారెక్టర్ను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అంతేకాదు రావు రమేష్, రవికిషన్, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ అంటూ చాలామంది విలన్ క్యారెక్టర్లు తెర మీద కనిపిస్తూ ఉంటారులే, కానీ హీరోను బలంగా ఢీకొట్టేలా ఒక్కరంటే ఒక్క విలన్కు కూడా సరైన ట్రాక్ను దర్శకుడు సెట్ చేయలేదు. కులం విషయంలో కూడా పట్టింపులు ఉన్నాయని సినిమాలోని ఓ సీన్ ద్వారా దర్శకుడు చూపించాడు. కానీ ఇదే సినిమాలో అగ్రకులానికి చెందిన హీరోయిన్ ఆట కూలి అయిన హీరోను పెళ్లి చేసుకుంటానంటే మాత్రం తండ్రి రావు రమేష్ కళ్ళప్పగించి చూస్తాడు తప్పితే కూతురుని అడ్డుకునే పనిని మాత్రం చేయడం. హీరో పట్ల అంత ద్వేషాన్ని పెంచుకున్న ఈ విలన్లు క్లైమాక్స్లో ఎందుకు సడన్గా మారిపోయారన్న దానికి సరైన జస్టిఫికేషన్ లేదు. విలన్ల ట్రాక్ విషయంలో ఇంకాస్త డెప్త్గా ఆలోచించి కథలో మార్పులు చేర్పులు చేసుకుని ఉంటే ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాకు వచ్చి ఉండేది. ఇక ఈ సినిమా విషయంలో జరిగిన రెండో పొరపాటు కథలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం. బుచ్చిబాబు గారి గురువు సుకుమార్ గారు తీసిన రంగస్థలం సినిమానే ఉదాహరణగా తీసుకోండి. అందులో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఎన్ని షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ సీన్ని చూసి ప్రేక్షకులు స్టన్ అయిపోతారు. ఎందుకు చంపుతున్నామన్నది చచ్చేవాడికి తెలియాలి కదా అన్న పాయింట్ను చాలా బాగా చెప్పారు. జగపతి బాబే మెయిన్ విలన్ అని అంతా అనుకుంటే ఆ తర్వాత క్లైమాక్స్లో మరో విలన్ను తెర మీద చూపించి అదిరిపోయే ట్విస్ట్ను చూపించారు. అంతేకాదు చంపింది ఎవరన్నది ఎలా తెలుసుకున్నాడన్నది కూడా చాలా కన్విన్సింగ్గా చూపించారు. అదే సమయంలో దర్శకుడు బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమాలోను కటింగ్ సీన్ను చాలా షాకింగ్ ఎలిమెంట్లా చూపించారు. క్లైమాక్స్ సీన్ వరకు కూడా ఆ ట్విస్ట్ను రివీల్ చేయలేదు. కానీ ఈ పెద్ద సినిమాలో మాత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, ట్విస్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కథ అంతా చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. తర్వాతి సీన్లో ఏం జరగబోతుందన్నది, క్లైమాక్స్ ఎలా ఉండబోతుందన్నది ప్రేక్షకుడు ముందే ఊహించగలిగేలా ఉంది.
చివరకు కాలు కటింగ్ సీన్ గురించి కూడా మీడియాకు ముందే లీక్ చేసి మరీ ఉన్న ఒక షాకింగ్ ఎలిమెంట్ను కూడా ముందే అందరికీ తెలిసేలా చేశారు. తద్వారా ఆ సీన్ వచ్చినప్పుడు షాక్ అవ్వాల్సిన వాళ్ళు కాస్త రిలాక్స్ అయిపోతున్నారు. రంగస్థలం సినిమా మాదిరిగా కనీసం 1-2 ట్విస్టులైనా బలంగా రాసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదన్నది వాస్తవం. ఇక ఈ సినిమా విషయంలో జరిగిన మూడో పొరపాటు ఎమోషనల్ కంటెంట్ మిస్ అవ్వటం. రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ చనిపోయినప్పుడు తెర మీద కనిపిస్తోందంతా నటనే అని తెలిసినా సరే 100% మంది ఆడియన్స్ కన్నీళ్లు కాచారు. అంత్యక్రియల టైంలో ఓ పాట వస్తుంటే కళ్ళమట నీళ్లు ధారాళంగా వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ ఆ సీన్ చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. రంగమత్తకు కూడా సెంటిమెంట్ సీన్లు పెట్టారు. చిట్టిబాబు తల్లిదండ్రుల సీన్లతో కూడా జనాలను ఏడిపించేశారు. హీరో తల్లిదండ్రులను అవమానించిన సీన్ వచ్చినప్పుడు కూడా సెంటిమెంట్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. సొసైటీని అడ్డు పెట్టుకుని ఊరి ప్రెసిడెంట్ చేసే అరాచకాలకు ఊరు జనాలు పడే కష్టాలను చూసి కూడా మనసు చివుక్కుమంటుంది. కానీ ఈ పెద్ద సినిమాలో మాత్రం ఎమోషనల్ సీన్లు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరో ఉండే కొండ కింద ఊరికి అన్నీ కష్టాలే. ఒక్క నిమిషం పాటు వాళ్ళ ఊరి వద్ద రైలును ఆపేందుకు జగపతి బాబు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఎందుకో ఏమో కానీ తెర మీద జగపతి బాబు పాత్ర అన్ని కష్టాలు పడుతున్నా సరే ప్రేక్షకుల్లో మాత్రం ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు. తల్లి పాత్ర ఉన్నప్పటికీ ఆమెతోనైనా సెంటిమెంట్ను పండించే ప్రయత్నం చేయలేదు. హీరో కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు, అవమానాలు పడుతూ ఉంటాడు, సొంత ఊరి వాళ్ళ చేతే చీ కొట్టించుకుంటాడు కూడా. చివరకు ప్రీ క్లైమాక్స్లో కటింగ్ సీన్లో హీరో విలవిలలాడిపోతున్నా సరే ఓ సగటు సినీ ప్రియుడిగా నాకైతే కళ్ళమ్మట నీళ్లు రాలేదు. కథనంలో లోపమా, స్క్రీన్ ప్లేలో లోపమా, డైలాగుల్లో లోపమా, లేక ఆ సీన్ చూపించిన విధానంలో లోపమా అన్నది ఆ దర్శకుడికే తెలియాలి. సినిమాకు ప్రేక్షకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడితేనే రిపీటెడ్ ఆడియన్స్ పెరుగుతారు, మంచి మౌత్ టాక్ ఏర్పడుతుంది. అదే సినిమా హిట్ రేంజ్ను పెంచుతుంది. ఈ సినిమా విషయంలో రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారా లేదా అన్నది సోమవారం నాటికి తేలిపోతుంది. నాకైతే ఏ ఒక్క సీన్లోనూ కన్నీళ్లు రాలేదు. మరి మీరు ఈ సినిమాను చూసి ఏ సీన్లో అయినా ఏచారా లేదా అన్నది కింద కామెంట్ల రూపంలో రాయండి. ఇక ఈ సినిమాలో జరిగిన 4వ పొరపాటు క్యారెక్టర్లను సరిగా రాసుకోలేకపోవటం, వాడుకోలేకపోవటం. సినిమా మొత్తం మీద చూస్తే 2 పాత్రలకు దర్శకుడు న్యాయం చేశాడనిపించింది. ఒకటి హీరో పాత్ర, మరొకటి జగపతి బాబు పాత్ర. మిగిలిన పాత్రలో హీరోయిన్ క్యారెక్టర్కు ఓ తలాతోకా లేదు. కేవలం 4 మొదక మాటలు మాట్లాడటానికి, అందచందాలను ఆరబోయడానికి తప్పితే హీరోయిన్కు ఈ సినిమాలో అసలు ఇంపార్టెన్సే లేదు. రావు రమేష్కు ఈ సినిమాలో సరైన సీన్లు పడనే లేదు. ఇక విలన్ దివ్యేంద్ర శర్మ, మరో విలన్ రవికిషన్, ఇంకో విలన్ తారక్ పొన్నప్పల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బొమన్ ఇరానీ పాత్ర అయితే పెద్ద కథను వినడానికే పెట్టారు తప్పితే సినిమా కథతో ఆయనకు ఏమాత్రం సంబంధం ఉండదు. లాజికల్గా చెప్పుకోవాలంటే పెద్ది ఎవరన్నది ఈ బొమన్ ఇరానీకి ముందే తెలిసి ఉండాలి. హీరో నార్మల్ పర్సన్ కాదు, బంగారు పథకం గెలుచుకున్న ఓ ఆటగాడు. అందులోనూ జాతీయ స్థాయిలో తన ఊరి ఇష్యూను బయటపెట్టి రచ్చ చేస్తున్నాడు. కాబట్టి బొమన్ ఇరానీ క్యారెక్టర్కు ఈ పెద్ది ఎవరన్నది ముందే తెలిసి ఉండాలి. కానీ ఈ సినిమాలో మాత్రం పెద్ది ఎవరు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించి చివరి వరకు కథలు చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. ఇక శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్కు కూడా పూర్తి న్యాయం చేయలేదు. ఇంటర్వెల్కు ముందు ఓ 2 సీన్లలో చూపించారు. ఇంటర్వెల్ తర్వాత నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఆయన క్యారెక్టర్ను వాడుకున్నారు. ఆ తర్వాత హీరోతో ఆయనకున్న లింక్ను సడన్గా తెంపేశారు. ఆయన పాత్రకు కూడా సరైన ప్రియారిటీని లేకుండా చేశారు. సినిమాలో ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యత ఉంటేనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది, లాజికల్గా కూడా సినిమా ఫిట్ అవుతుంది. ఈ సినిమాలో ఆ మార్పు లేకపోవటం వల్లనే బ్లాక్ బాస్టర్ హిట్ అని ఎవరో గట్టిగా చెప్పలేకపోతున్నారన్నది వాస్తవం. ఇవి ఈ సినిమా విషయంలో జరిగిన 4 పొరపాట్లు. ఈ 4 విషయాల్లో దర్శకుడు మరింత జాగ్రత్త వహించి ఉంటే ఇప్పుడు మిక్స్డ్ టాక్తోనూ హిట్ బొమ్మ అనిపించేలా కలెక్షన్లతో దూసుకెళ్తున్న పెద్ద సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ టాక్ను యునానిమస్గా తెచ్చుకుని ఉండేది, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవి లేవు కాబట్టి, సంక్రాంతి తర్వాత నుంచి నేటి వరకు థియేటర్లో వెలవెలబోయాయి కాబట్టి, ప్రేక్షకులు కూడా సరైన సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పెద్ద సినిమాకు థియేటర్ల నుంచి భారీగానే ఆదాయం వచ్చే ఛాన్సులు లేకపోలేదు. కమర్షియల్గా కూడా ఈ సినిమా హిట్ కావడం గ్యారంటీ, కలెక్షన్ల వర్షం కురవడం కూడా గ్యారంటీ. చూడాలి మరి ఈ సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో అన్నది. ఇక చివరిగా ఒక్క మాట, రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ను ఈ సినిమాలో ఇచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు తమ రివ్యూల్లో రాసుకొచ్చాయి. ఆయన నటించిన సినిమాల్లో ఇదే నెంబర్ 1 సినిమా అని, ఇది బెస్ట్ సినిమా అని కూడా కీర్తిస్తున్నాయి. కానీ వాస్తవానికి ఇదో అందమైన అబద్ధం. ఈ సినిమాలో రామ్ చరణ్ బాగా కష్టపడిన మాట మాత్రం వాస్తవం, పచ్చి నిజం. కానీ నటనలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని మాత్రం
రంగస్థలం సినిమాలోనే ఆయన ఇచ్చారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చూపించిన నటన ముందు ఈ పెద్ది సినిమాలోని రామ్ చరణ్ గారి యాక్టింగ్ తేలిపోతుంది. చిట్టిబాబు పాత్ర ద్వారా తన నటనపై వచ్చిన విమర్శలకు గట్టి జవాబునిచ్చి అందరి నోళ్లను మూయించేశారు. మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉన్న పాత్ర మాత్రం ఇంతవరకు ఆయన వద్దకు రాలేదు. ఈ పెద్ది సినిమాలోనూ ఆయన బాగానే నటించినప్పటికీ రంగస్థలం పాత్రతో పోల్చితే మాత్రం యాక్టింగ్ డోసు తక్కువే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి పెద్ది సినిమా గురించి నా అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.